శుభోదయం. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. మనం ఇప్పుడు నవరాత్రుల్లో 6వ రోజుకొచ్చేసాము. సెప్టెంబర్ 27 ఆశ్వేజ శుద్ధ పంచమి, తదుపరి షష్ఠి, శనివారం, అనురాధ నక్షత్రం. ఆ జగజ్జనని, ఆ తల్లి ఈరోజు మనకు లలితా త్రిపుర సుందరి అవతారంలో దర్శనమివ్వబోతోంది. లలితా త్రిపుర సుందరి అంటేనే మనందరికీ తెలిసిన దేవత, ఆ మహిమాన్వితమైనటువంటి ఆ లలితాదేవి, అందరికీ ఇష్టమైనటువంటి తల్లి. ఆ లలితాదేవి ఈరోజు బంగారపు వర్ణం వస్త్రముతోటి ఈరోజు దేదీప్యమానంగా సుందరంగా మనందరికీ దర్శనమివ్వబోతోంది. అమ్మవారిని తలుచుకుంటేనే అసలు అంత ఆనందంగా అనిపిస్తుంది కదా. తల్లికి కదంబ పూలు అంటే చాలా ఇష్టమట. మనం దద్దోజనం నైవేద్యం పెట్టచ్చు, బెల్ల పొంగలి గుడాన్నం అది పెట్టచ్చు, తర్వాత పులిహోర నైవేద్యం పెట్టచ్చు. మనకు లలితా సహస్రనామంలో కూడా అమ్మవారికి ఇష్టమైన ఈ నైవేద్యాలన్నీ వస్తాయి. అమ్మవారికి అదే కదంబ వనవాసిని అని అక్కడ అది కూడా లలితా సహస్రనామంలో వస్తుంది. అమ్మవారికి కదంబ పూలు అంత ఇష్టమట. ఆ తల్లిని మనం భక్తి శ్రద్ధలతో పూజించి లలితా సహస్రనామం చదువుకొని తల్లి అనుగ్రహానికి అందరం పాత్రలు కావాలి. తల్లి అంత చల్లని తల్లి, అంత ఉగ్రరూపిణి చెడ్డవాళ్లకు, అంత చల్లని తల్లి భక్తులకు. అందరం మంచితనం వీటిని కొంచెం పెంపొందించుకొని తల్లిని భక్తిపూర్వకంగా పూజ చేస్తుంటే అన్ని మంచి గుణాలు మనలో వచ్చేస్తాయి. భగవంతుడికి ఎప్పుడైతే మనం దగ్గర అవుతామో మనలో ఉండే చెడు భావనలు, చెడు గుణాలన్నీ తగ్గుతూ వస్తాయి. అందుకని అందరం భక్తి భావంతో అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు.